ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తు క్లైమాక్స్ చేరింది. ఈ వ్యవహారానికి సంబంధించి బిగ్ బాస్ పాత్ర పేరు బయటపెట్టే చివరి అంగానికి రంగం సిద్ధమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకోసమే కీలక అరెస్టులు జరుగుతున్నాయని అంటున్నారు. 3,500 కోట్ల విలువైన మద్యం స్కామ్ పై సిఐడి సిట్ A2 వాసుదేవ్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఈయన బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, ఎక్సైజ్ కమిషనర్ గా పనిచేశారు. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వారు సూచించిన బ్రాండ్లకు మాత్రమే అనుమతి ఇవ్వడం, వాటినే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉంచడం ద్వారా భారీ కుంభకోణానికి కారణమయ్యారు. డిస్టిలరీల నుంచి కమిషన్లు తీసుకుని వైసీపీ పెద్దలకు అందజేశారని వాసుదేవరెడ్డిపై ఆరోపణలున్నాయి. లిక్కర్ కేసులో మొత్తం 50 మందికి పైగా వ్యక్తులు, సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. సుమారు 15 మందిని అరెస్ట్ చేశారు. అయితే కేసులో కీలక నిందితులైన A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్ ని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. తాజాగా A2 వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయడం చూస్తే కేసును క్లైమాక్స్ కు తెచ్చేందుకు సిట్ అడుగులు వేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిన్నరగా వాసుదేవరెడ్డిని స్వేచ్ఛగా వదిలేసి ఇప్పుడు ఆకస్మికంగా అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి రాగానే తొలుత ఎక్సైజ్ శాఖపై ఫోకస్ పెట్టింది. అప్పట్లో విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయం నుంచి కొన్ని కీలక పత్రాలను వాసుదేవరెడ్డి తరలించడంపై దొంగతనం కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లోని వాసుదేవరెడ్డి ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో వాసుదేవరెడ్డి కీలక విషయాలు వెల్లడించినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్, A5 విజయసాయిరెడ్డి అప్రూవర్లుగా మారిపోతారని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రయత్నం జరగకుండానే వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యారు. దీన్ని బట్టి కేసులో కీలక నిందితుడైన బిగ్ బాస్ కు ఉచ్చు బిగిస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. 3,500 కోట్ల మద్యం ముడుపులకు అంతిమ లబ్ధిదారు ఎవరన్న సమాచారం వాసుదేవరెడ్డి వెల్లడించారని, దీంతో బిగ్ బాస్ బండారం బయటపడినట్లేనని అంటున్నారు.